ఎంపీటీసీకి గులాబీ, జెడ్పీటీసీకి తెలుపు. బ్యాలెట్ పేపర్ల కలర్ ఫైనల్. జిల్లా ఆఫీసర్లకు ఆదేశాలు. ఈసారి బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్స్. 21 ఏళ్లు నిండిన వారు పోటీకి అర్హులు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్న పోటీకి అర్హులే. బ్యాలెట్ పేపర్ పై నోటా గుర్తు. మరి క్వశ్చన్ మార్క్ అయితే ఏది లేదు. ఇద్దరు పిల్లలు నిబంధన ఉన్నది. ఇద్దరు పిల్లలు లోపే ఉండాలి. ముగ్గురు పిల్లలు కనుక ఉన్నట్టయితే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అర్హత కోల్పోయినటువంటి దాంట్లో మరి ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ పోటీ చేయవచ్చట. అది ఎంపీటీసీకి గులాబీ కలర్ ఉంటుందట బ్యాలెట్ పేపర్, జెడ్పీటీసీకి ఏమో తెలుపు బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఎందుకంటే ఎంపీటీసీకి జెడ్పీటీసీకి ఒకరేసారి ఎన్నికలు పెడతా ఉన్నాం కాబట్టి ఆ ఎన్నికలు ముందుగా సర్పంచ్ ఎన్నికలు కావు, ఎంపీటీసీ ఎన్నికల తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికోసమే ఆల్రెడీ గిల్లర్లు అన్ని కూడా ప్రింట్ అయిపోయినాయట. సో ఒకసారి చూద్దాం ఆ సంబంధించినటువంటిది వార్త. రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్ కు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు స్పీడప్ పెంచారు. ఈ క్రమంలో బ్యాలెట్ పేపర్ల కలర్లను ఫైనల్ చేశారు. ఎంపీటీసీకి గులాబీ, జెడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్ వినియోగించున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందిని నియమిస్తున్నారు. పోలింగ్ బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీ తదితర వాటినన్నిటినీ మరోసారి సరిచూసుకోవాలని సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 400 మందికి ఫ్రీ సైడింగ్ అధికారట. ఒక పోలింగ్ కేంద్రంలో 400 మంది వరకు ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ అధికారి, 4 పోలింగ్ అధికారులను నియమించున్నారు. 400 నుంచి 600 వరకు ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 5 పోలింగ్ అధికారులను నియమిస్తారు. ఓటు వేసేటప్పుడు ఓటర్ ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా వేస్తారు. బాణం, క్రాస్ మార్కు, రబ్బర్ స్టాంపుతో ఓటు వేస్తారు. మొదట ఎంపీటీసీకి ఓటు వేసిన తర్వాత జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఒకేసారి 2 బ్యాలెట్ పేపర్లు ఇయ్యరు. ఓటు ఎవరికి కనిపించకుండా వేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు చూపించి వేస్తామంటే నిబంధనలు అంగీకరించవు. ప్రతి బ్యాలెట్ పేపర్ వెనకాల ప్రిసైడింగ్ అధికారి తప్పకుండా సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రతి బ్యాలెట్ పేపర్ వెనుక ప్రత్యేక గుర్తు ఒక వలయంలో భిన్నంగా ఉంటుంది. ఇందులో గణితంలో భాగాహారం విధానంలో పైన మండల ప్రజా పరిషత్ కోడ్, కింద జిల్లా ఎన్నికల అధికారి ఆమోదించిన పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఉంటది. ఈ బ్యాలెట్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఎట్లా వేయాలి, ఎంతమంది సిబ్బంది ఉంటారు, ఎక్కడ గుర్తు పెడతారు వేలికి మనం ఓటేసేటప్పుడు అనేది ఇది అంతా కూడా ప్రత్యేకంగా కనబడతా ఉన్నది. 3 ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారట. 3 అంతకంటే ఎక్కువ కానీ తక్కువ ఉన్న ఎంపీటీసీలకు ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక గెజిటెడ్ అధికారిని రిటర్నింగ్ ఆఫీసర్ గా నియమిస్తారు. జెడ్పీటీసీకి మరో రిటర్నింగ్ అధికారిని నియమిస్తారు. ఎంపీటీసీ స్థానాల రిటర్నింగ్ అధికారులందరూ జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారికి సహాయక రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 243/3 ప్రకారం ఏ అభ్యర్థి కూడా ఒక మండల ప్రజా పరిషత్ లేదా జిల్లా ప్రజా పరిషత్లో 1 కంటే ఎక్కువ ప్రాదేశిక నియోజకవర్గాలకు పోటీ చేయొద్దని స్పష్టం చేస్తున్నది. ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు కనీసం 1 రోజు ముందుగా అంటే ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేకంగా బ్యాంకులో ఖాతా తెరిచి ఖాతా నెంబర్ నామినేషన్ వేసే సమయంలో ఆర్ఓకు రాతపూర్వకంగా ఇవ్వాలి. ఎన్నికల వ్యయం మొత్తం ఈ ఖాతా ద్వారా మాత్రమే చేయాలి. అభ్యర్థి సొంత నిధులతో సహా ఇతర మార్గాల ద్వారా వచ్చిన డబ్బును సైతం ఈ ఖాతాలో జమ చేసి ఖర్చు పెట్టాలి. ఎవరైనా పెడతారా ఇట్లా? ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ఆ బ్యాంకులో ఖాతా తెరిచి ఉన్నటువంటి ఎన్నికల అధికారులు గింత మొత్తంలోనే ఏది ఎంపీటీసీకి 1 లక్ష వరకు, జెడ్పీటీసీకి 2 లక్షల వరకు ఏమో పరిమితం పెడతారు. ఈ 2 లక్షల వరకు పరిమితం అయిపోతుంది. అది 2 లక్షలు ఒక గ్రామానికి కూడా సరిపోదు. సో సరే, ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు ఎన్నికల సంఘం పెట్టేటువంటి నియమ నిబంధనల ప్రకారం ఓట్లు జరగాలంటే, ఎన్నికలు జరగాలంటే మన తెలంగాణలో అసలు జరిగినటువంటి వ్యవహారం, తెలుగు రాష్ట్రాల్లో అసలు కుదరనటువంటి పని. సరే, పోటీ చేయాలంటే 21 ఏళ్ళు నిండి ఉండాల్సిందే. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్ నెంబర్కు పోటీ చేసేవారు ఖచ్చితంగా 21 ఏళ్ళు నిండి ఉండాలి. ఏదైనా గ్రామ సేవలకు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల అధికారి, ఉద్యోగి, ప్రభుత్వ నిధుల నుంచి సహాయం పొందుతున్న ఏదైనా సంస్థలో ఉద్యోగి, శాసనసభ లేదా పార్లమెంటు ఉభయ సభలు చేసిన చట్టం కింద ఏర్పాటైన ఏదైనా సంస్థ కార్యనిర్వహణ సభ్యుడు, ఉద్యోగి, వీరిలో ఎవరు కూడా స్థానిక సంస్థలో పోటీ చేసేందుకు అనర్హులు. 2 పిల్లల కంటే ఎక్కువగా ఉన్నవారు సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో మార్పు తీసుకొచ్చింది. ఈసారి నోటా గుర్తు సైతం బ్యాలెట్ పేపర్లో ఉండను, నోటా కూడా బ్యాలెట్ పేపర్లో ఉండబోతా ఉన్నదట. మొత్తానికి
21 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు, ఇది కొత్తగా చేసింది ఏం కాదు, ఇది 21 ఏళ్ళు నిండాలి అని చెప్పేసి ఇది పాత నుంచి ఉన్నదే. సరే, 21 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈ పోటీలో ఈ బరిలో ఉండొచ్చు. మరో పక్కన ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి సర్కార్ అయితే వడివడిగా అడుగులు వేస్తా ఉన్నది. వాళ్ళ అడవిడి కనుక చూసినట్టయితే అతి త్వరలో మరి ఇప్పటికే ఒక 42% రిజర్వేషన్ల పైన ఫోకస్ పెట్టడంతో పాటు బ్యాలెట్ పేపర్ల యొక్క ప్రింట్ కావచ్చు, అధికారులు నియమించేటువంటి ప్రక్రియ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా అతి త్వరలో ఇంకొక నెల లోపట్ల స్థానిక ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలని ఫినిష్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకని చెప్పేసి ఎంపీటీసీకి గులాబీ కలర్కు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపరు, అలాగే జెడ్పీటీసీకి తెలుపు రంగు ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లు అది వాళ్ళు ప్రింట్ చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈసారి మరి చాలా ఏళ్లుగా 3 పిల్లలు ఉన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో, 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు పోటీకి అనర్హులు, వాళ్ళు పోటీకి అర్హులు కాదు అని చెప్పేసి ఏదైతే నిబంధన ఉందో దాన్ని తొలగించిందో అనేది ఒక వార్త అయితే కనబడతా ఉన్నది. మరి అది ఆంధ్రాలో అయితే తొలగించింది, మరి తెలంగాణలో అయితే స్పష్టత అయితే లేదు. చూడాలి మరి అది.